ప్రజా సమస్యల పరిష్కారం ప్రధాన లక్ష్యం. కూటమి ప్రభుత్వం పదే పదే చెబుతున్న విషయం ఇది. అందుకనుగుణంగానే ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ఫిర్యాదుల్ని స్వీకరిస్తున్నారు, పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఫిర్యాదుదారుల్లో వైకాపా ప్రభుత్వంలో నష్టపోయిన వారే ఉండటం గమనార్హం. ఆ పార్టీ నాయకుల భూ కబ్జాలు, అక్రమ కేసులు సహా ఎన్నో అంశాలపై దరఖాస్తులు వెల్లువెత్తుతుండడమే అందుకు నిదర్శనం. వాటన్నింటిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పరిష్కరిస్తున్నారు. అయినా కోకొల్లలుగా కొత్త అర్జీలు వస్తూనే ఉన్నాయి. తొలుత మంగళగిరిలో మొదలైన ప్రజా దర్బార్ ఇప్పుడు రాష్ట్రంలోని లక్షలాది మంది సమస్యలకు పరిష్కారం చూపుతోంది. 8 నెలల్లో 7,50,000కు పైగా వినతులు రాగా అందులో 60.7% సమస్యలకు పరిష్కారం చూపింది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రజా దర్బార్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలిపేలా నేటి ప్రత్యేక కథనం. ప్రజలు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు సావధానంగా విని పరిష్కారాలు చూపేందుకు ఈ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు తరచూ చెబుతున్న మాట ఇది. ఆ మాటలకు వాస్తవ రూపంగా అమల్లోకి వచ్చిందే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వ్యవస్థ. అందుకోసం ప్రత్యేక వెబ్సైట్తో రాష్ట్ర స్థాయిలో కార్యాచరణ చేపట్టింది ప్రభుత్వం. అదనంగా ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు ఎవరి స్థాయిలో వారు ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ వినతులు స్వీకరిస్తున్నారు, బాధితులకు పరిష్కారాలు చూపిస్తున్నారు. నిత్యం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్, సీఎం గ్రీవెన్స్ ఇలా వివిధ వేదికల వద్దకు పోటెత్తుతున్న వారు లక్షల్లో ఉన్నారు. వారి నుంచి అధికార పార్టీ ప్రతినిధులు వినతులు స్వీకరిస్తూ బాధితుల్లో భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఫిర్యాదుల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. కాకపోతే వాటిల్లో గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకు సంబంధించినవే అత్యధిక సంఖ్యలో ఉంటున్నాయి. మంత్రి గారు ఆనం రామనారాయణ రెడ్డి సార్ గారు మేము చెప్పిన విషయాన్ని శ్రద్ధగా విని మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి చెప్పి ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కు చెప్పి కలెక్టర్ ద్వారా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కు చెప్పి మీ అక్రమ రిజిస్ట్రేషన్ 22 న్యాయం చేస్తాడు, అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేపించాం, న్యాయం చేస్తామని చెప్పినారు. ఆనం రామనారాయణ రెడ్డి సార్ గారు దేవాదాయ శాఖ మంత్రులు కలెక్టర్ గారికి చెప్పి మీకు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించాము, న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. జగన్ ప్రభుత్వం ప్రజా సమస్యల్ని పూర్తిగా ఎలా గాలికి వదిలేసిందో బహిరంగ రహస్యం. నాటి అధికార పక్షం నాయకులు, ప్రజాప్రతినిధులే భూబకాసురుల అవతారమెత్తి యథేచ్ఛగా ప్రజల ఆస్తులు, భూముల్ని దోచుకున్నారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయించారు, జైళ్లలో పెట్టి వేధించారు. వారి ఆస్తులు, భూములను వివాదాల్లోకి లాగి ముప్పతిప్పలు పెట్టారు. కొంతమంది భూముల్ని నిషేధిత జాబితాల్లో చేర్చారు. అలా చేర్చుతామని మరికొందరిని బెదిరించి రాయించుకున్నారు. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారింది. జనం స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్నారు. జరిగిన అన్యాయాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు సైతం పెద్ద ఎత్తున తరలివస్తున్న బాధితుల్ని చూసి ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. నా పేరు లలిత, మాది బోరంమంద పంచాయతీ, సదుం మండలం, పొంగునూరు నియోజకవర్గము. మా భూములు సమస్యలతో పెద్దిరెడ్డి గారు కబ్జా చేసేసినారు సార్. మా తాతలు ముత్తాతల కానించి భూములు సాగులు చేసుకుంటున్నాం. మామిడి చెట్లు పెట్టినాం, మామిడి చెట్లు అంతా పెరిగిచ్చేసినారు, అంతా ప్రాజెక్టుకి లోడేసినారు. మాకు భూములు లేవు సార్. తర్వాత వచ్చేసింది మా అమ్మగారి పేరుతో ఎకరా భూమి ఉంది. ఆ ఎకరా భూమి కూడా వేరే వాళ్ళకి, మాకు ఆపోజిట్ వాళ్ళకి తీయించేయాలని ప్లాన్ చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళకి ఇవ్వద్దండి, వీళ్ళకే ఇచ్చేసేయండి అని చెప్పి అంటున్నారు. వాళ్ళ మాటే వింటున్నారు వీళ్ళు కూడా. డీటీ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ వాళ్ళంతా వాళ్ళ మాటే వింటున్నారు. వాళ్ళు కాదని మాకు ఏ పని, ఏ న్యాయం చేయట్లేదు సార్. దయచేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. కిడ్నాప్ మా ఇంటాయన్ని నా బిడ్డ కూడా జైల్లో ఉండొచ్చారు సార్. నా బిడ్డను కూడా అతని గారే లోపలేపించినది. నెల రోజులు ఉన్నాడు సార్, 60 రోజులు ఉన్నాడు నా బిడ్డ కూడా. డిగ్రీ చదివే అబ్బాయిని కూడా జైలు లేపించినారు సార్. అట్లాంటప్పుడు కూడా నాకు బాధ అంటే నన్ను కూడా వేపించారు సార్. నేను కూడా పోయాను జైలుకి. నన్ను 307 కేసు కట్టించారు. ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కట్టించాడు. నేను కూడా 3 నెలలు అయింది అంతే సార్, 15 రోజులు అయింది అంతే ఆపరేషన్ చేసుకుని. ఆపరేషన్ టైంలో కూడా నేను కూడా జైలుకి వెళ్ళేసి వచ్చా. అది సార్ జరిగింది. అందరినీ కోరుకుంటున్నా, నాకు న్యాయం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సార్.
వైకాపా పాలకులు ఏ స్థాయిలో దురాగతాలు చేయకపోతే ఈ దుస్థితి వచ్చిందనే భావన ప్రభుత్వ పెద్దల నుంచి వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదిక పేరుతో చేపట్టిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి తప్పనిసరిగా రోజుకో మంత్రి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. పార్టీ తరపున ముఖ్య నేతలు భాగస్వాములయ్యేలా సీఎం చర్యలు తీసుకున్నారు. వీలు కుదిరినప్పుడల్లా సీఎం చంద్రబాబు కూడా బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తూ భరోసా ఇస్తున్నారు. అర్జీ మీద నోట్స్ రాస్తూ సంబంధిత శాఖకు పంపిస్తున్నారు. జూన్ నెలాఖరున ప్రారంభమైన ప్రజావేదిక ఆదివారాలు, పండుగలు, సెలవు దినాలు, రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ప్రభుత్వం, పార్టీ యంత్రాంగం మొత్తం సహాయ చర్యల్లో నిమగ్నమైనప్పుడు మినహా నిరాటంకంగా కొనసాగుతోంది. నా పేరు బొడ్డు వినయ్ కుమార్. నేను దళిత సమైక్య తరఫున మా అమ్మాపురం గ్రామం నుంచి ఇక్కడికి గ్రీవెన్స్ సెల్లో కంప్లైంట్ చేయడానికి వచ్చాను. గత కాలంలో పనిచేసిన 2013-18 కాలంలో పనిచేసినటువంటి తోడేటి విజయ్ కుమార్ అనే సర్పంచి వాళ్ళ అన్న, ఆ కాలంలోనే వీళ్ళు వల్లభనేని వంశీ అనుచరులు, బినామీలు, 2 బంధువులు కూడా వీళ్ళు ఆ అన్నదండలతో రెచ్చిపోయి విస్తృతంగా అనేక చోట్ల భూమి ఆక్రమించడమే కాకుండా విక్రయిస్తడం జరుగుతుంది. వీళ్ళు ఉన్నటువంటి ఏకైక ఇది భూదంద ఈ పిండ్రేల పుల్లయ్యతో కూడా పొల్యూట్ అయ్యి జగనన్న కాలనీలో కూడా అనేకటువంటి ఫ్లాట్లు అక్రమంగా సంపాదించారు. వీళ్ళ మీద విచారణ కోరుతూ ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ భూ కబ్జా చేసినటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతామని, అంతేకాకుండా ఎవరైనా ఫిర్యాదుదారులు ముందుకొస్తే వాళ్ళకి రక్షణ కూడా కల్పిస్తామని చెప్పారు. ఆ భరోసాతో ఈ రోజున మరి గత కాలంలో విచారణకు నోచుకునే కారణంగా మీరు ఈ కామన్ సైట్లను, పంచాయతీ ల్యాండ్లు కబ్జా చేసి అమ్ముకున్నటువంటి వాళ్ళ మీద విచారణ జరిగిద్దనే ఆశతో ముందుకొచ్చాము. ఆ కారణంగా సార్ గారు, మంత్రి గారు, అచ్చెన్నాయుడు గారు భరోసా ఇచ్చి విజిలెన్స్ విచారణకే కాదు ఇంకా మరి ఇంకెంతకైనా మనం దీనికి మా ప్రభుత్వంలో మేము న్యాయం చేస్తామని హామీ ఇచ్చున్నారు. కుటుంబ తగాదాలు, గట్టు పంచాయతీలు, పోలీసులు, అధికారుల వేధింపులు, భార్యాభర్తల గొడవలు, ఇలా చాలా ఫిర్యాదుల్ని నేతలు అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నారు. సంబంధిత అధికారులు పోలీసులతో మాట్లాడి సమస్య వివరిస్తున్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. మిగతా ఫిర్యాదుల్ని సంబంధిత శాఖలు, మంత్రులు, అధికారులకు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, స్థానిక ప్రజాప్రతినిధులకు పంపుతున్నారు. వీటిపై తెదేపా కార్యాలయం పార్టీ గ్రీవెన్స్ సెల్ స్టాంపు, తేదీ వేసి ఏ రోజు అర్జీల్ని ఆ రోజు సీఎంఓకు పంపుతోంది. సీఎంఓ సిబ్బంది ఆ ఫిర్యాదుల్ని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ పోర్టల్లో అప్లోడ్ చేస్తుంది. ప్రతి ఫిర్యాదుకు గ్రీవెన్స్ నంబర్ కేటాయిస్తారు. దీన్ని ఫిర్యాదుదారు సెల్ ఫోన్ కు సంక్షిప్త సమాచారం ద్వారా పంపుతారు. పీజీఆర్ఎస్ పోర్టల్లో నంబర్ నమోదు చేయడం ద్వారా అర్జీ పరిష్కార గతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సదుం మండలం కొర్లకుంటవారిపల్లి, పొంగునూరు నియోజకవర్గము. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2010లో ప్రాజెక్టు కట్టినాడు. కొంచెం డబ్బులు ఇచ్చినాడు, మళ్ళీ డబ్బులే లేదు వరకు. వాళ్ళ ప్రభుత్వంలో అయ్యేటప్పుడు లాస్ట్ కానీకం చేసేసినాడు. అందుకు నేరుగా ఈడికే వచ్చినాము. సీఎంఓ సిబ్బంది ఫిర్యాదుల్ని విభజించి సంబంధిత శాఖలకు, ఆయా జిల్లా కలెక్టర్లకు పంపిస్తుంది. ప్రతి సమస్యను 30 నుంచి 45 రోజుల్లో పరిష్కరించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది ప్రభుత్వం. క్షేత్రస్థాయి సిబ్బంది విచారణ చేసి ఇచ్చిన నివేదికను పీజీఆర్ఎస్ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు. సమస్య పరిష్కారమైంది లేనిది ఫిర్యాదుదారుకు తెలియజేస్తారు. ఫిర్యాదుల పరిష్కారంలో క్షేత్రస్థాయి సిబ్బంది అలసత్వం వహించినా, తప్పుడు నివేదికలు ఇచ్చినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారు. వివరణ కోరుతూ నోటీసులు ఇస్తారు. మళ్లీ ఫిర్యాదును రీఓపెన్ చేసి పునర్విచారణకు పంపుతారు. ప్రజావేదికలో వచ్చే ఫిర్యాదుల్లో 100కి 60 నుంచి 70% రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉంటున్నాయి. 2.2 లక్షల పిటిషన్లు రెవెన్యూ శాఖకు చేరాయి. వీటి పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 45 రోజులు గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రతి గ్రామానికి తహసీల్దార్ సహా 7 సభ్యుల అధికారుల బృందం వెళ్లేలా బాధితుల ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆ వివరాల్ని ఆన్లైన్లో నమోదు చేసేలా కార్యాచరణను రూపొందించారు. అందుకు సంబంధించి 23 జిల్లాల పరిధిలో గ్రామ సభలు ముగిశాయి. నాకు రాజానగరం మండలం కలవసెర్ల గ్రామంలో నాకు, నా కుటుంబ సభ్యులకి 14 ఎకరాల ల్యాండ్ ఉంది. దాంట్లో 2023లో జగన్ సర్కార్ రీసర్వే చేశారు. చేసిన ఎడల నా భూమి సరిపోయిందని రీసర్వే వాళ్ళు చెప్పారు. మీ భూమి మీ రికార్డు ప్రకారంగా సరిపోయిందన్నారు. తర్వాత అక్కడ ఉన్న విలేజ్ సర్వే, మండల సర్వే, లోకల్ స్టాఫ్ కలిసి నా భూమికి నాకు కొత్త పాస్బుక్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను అడిగాను, నా పాస్బుక్లో ఎంటర్ అవ్వలేదు ఏంటి ల్యాండ్ అంటే, పొరపాట్లు జరిగినాయండి అని అన్నారు. పొరపాట్లకి నేను జిల్లా కలెక్టర్ గారికి 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాను. 2 సార్లు
కూడా సర్వేకి వచ్చి వాళ్ళు తప్పులు సరిచేస్తే నేను అడుగుతున్నానని, మీ భూమి సరిపోయిందని ఇప్పుడు ఇంతవరకు నాకు సమాధానం చెప్పలేదు. ఆ డిపార్ట్మెంట్ నాకు ఏ విధమైన రెస్పాన్స్ అవ్వట్లేదు. 2 సార్లు కలెక్టర్ గారు పెట్టాను, కలెక్టర్ గారి నుంచి కూడా మాకు ఏం రిప్లై రాలేదు. ఇప్పుడు రాక నారా లోకేష్ గారిని కలవటానికి ఇక్కడికి వచ్చాం. మాకు న్యాయం చేయాలని నారా లోకేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. తొలుత మంగళగిరి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ ప్రారంభించారు. సీఎం నివాసానికి వచ్చేందుకు భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్నా నియోజకవర్గ ప్రజల నుంచి వీలైనన్ని రోజుల పాటు వినతులు స్వీకరించాలని నిర్ణయించారు. అయితే మంగళగిరి ప్రజలతో పాటు రోజు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున సమస్యలతో ప్రజలు పోటెత్తడం ప్రారంభించారు. దీంతో అందరి నుంచి వినతులు స్వీకరిస్తూ వాటిని సంబంధిత శాఖలకు పంపే బాధ్యత లోకేష్ తీసుకున్నారు. రోజు 1000 మంది తన నివాసానికి వస్తుండటంతో సీఎం చంద్రబాబు కూడా వినతులు తీసుకుని వాటిని పరిష్కరించాలని నిర్ణయించారు. ఇంటి నుంచి సచివాలయానికి వెళుతూ కూడా రోడ్డుపైనే ప్రజలు కనిపిస్తే కాన్వాయ్ ఆపి వినతులు తీసుకోవడం ప్రారంభించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వచ్చి నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకునేలా ప్రణాళికలో మార్పులు చేసుకున్నారు. శనివారం సీఎం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వస్తున్నారని తెలిసి రాష్ట్రం నలుమూలల నుంచి సమస్యలతో ప్రజలు పోటెత్తడం ప్రారంభించారు. ఏదైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో ఈ రాష్ట్రంలో దాదాపుగా 7 లక్షల పైచీలకు వచ్చింది. ఇది అన్ని ఆఫీసెస్లో కలిపి. దాంట్లో రిడ్రెసల్ కూడా 80% అయినటువంటి పరిస్థితి. ఏదైతే మనకి రీసర్వే సమస్యలు ఉన్నాయో అది పూర్తిగా గ్రామాల్లోకి వెళ్ళి అన్నీ కూడా రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసర్వేని మళ్ళీ మొదలుపెట్టి 628 మండలాల్లో కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా ఏ గ్రీఫ్ లేకుండా అందరికి కూడా నోటీసులు ఇచ్చి, చుట్టుపక్కల అందరికి కూడా నోటీసు ఇచ్చి, అందరిని కూడా రప్పించి అందరి సమక్షంలో ఏదైతే బ్లాక్ వైజ్గా చేస్తామో సక్రమంగా జరుగుతూ ఉంది. స్లోగా జరిగినప్పటికి కూడా పగడబందీగా జరుగుతూ ఉంది. వినతుల పరిష్కారం అంటే దరఖాస్తుల్ని ఒకచోట నుంచి వేరే చోటుకు పంపేసి చేతులు దులుపుకోవడం కాదని ప్రభుత్వం అధికారులకు పదే పదే చెబుతోంది. ప్రతి సమస్యకు అర్థవంతమైన పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టింది. దరఖాస్తు పరిష్కరిస్తే ఎలా చేశారు, చేయలేకపోతే కారణం ఏంటన్నది స్పష్టంగా రికార్డు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక 2024 జూన్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు దాదాపు 7,50,000కు పైగా వినతులు వచ్చాయి. 80-85% వరకు రెవెన్యూ, హోం, పురపాలక, పంచాయతీరాజ్, పౌర సరఫరాల శాఖలకు చెందినవే ఉంటున్నాయి. రెవెన్యూ సర్వే సెటిల్మెంట్స్ మ్యూటేషన్స్ కు సంబంధించినవి 94,824, భూమి విస్తీర్ణంలో వ్యత్యాసాలవి 88,758, రెవెన్యూ రికార్డుల్లో తప్పులు 71,059, సర్వే సెటిల్మెంట్స్ భూముల భాగాల పంపిణీ 54,958, రెవెన్యూ పట్టాదార్ పాస్ పుస్తకాలకు సంబంధించినవి 29,948 ఫిర్యాదులు ఉన్నాయి. మొత్తం వినతుల్లో 60.7% పరిష్కరించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 55,075 వినతులు వస్తే పల్నాడు జిల్లాలో అతి తక్కువగా 11,560 వచ్చాయి. వినతుల పరిష్కారానికి ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఓ సమన్వయ వ్యవస్థ ఉండేలా సీఎం చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించే ఏర్పాటు కల్పించారు. ప్రజలు తమ సమస్యలను hello.lokesh@ap.gov.in మెయిల్ కు పంపేలా లోకేష్ చర్యలు తీసుకున్నారు. తానే అందరి సమస్యలు నేరుగా చూస్తానని స్పష్టం చేశారు. పేరు, ఊరు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, సమస్య సహాయానికి సంబంధించిన పూర్తి వివరాలు వినతుల్లో పొందుపరచాలని ప్రజలకు సూచించారు. అటు ముఖ్యమంత్రిని కలిసి నేరుగా వినతులు ఇచ్చేందుకు ముందస్తు నమోదు కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 73062999999 ను ఏర్పాటు చేశారు. ముందుగా ఈ నంబర్కు ఫోన్ చేసి తమ సమస్య వివరాలు అందజేసి నమోదు చేసుకుంటే వారు నేరుగా సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చే ఏర్పాటు తెదేపా చేస్తుంది.